ఈరోజు వచ్చేసరికి మనం ఎగ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఆయిల్ తగినంత వేసుకోవాలి. దాని తర్వాత గుడ్లు గుడ్లు ఎన్నైతే పగలగొట్టి తింటామో అవి మనం ఆయిల్లోకి వేసుకోవాలి. గుడ్డుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అదే ఎంటీ ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత పెట్టాలి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత వేసుకోవాలి. తిరువాతలోకి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదా, ఆ వెజిటేబుల్స్ అయితే తిరువాతలోకి యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్లోకి కొంచెం తగినంత మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు వేయించాలి. అందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైస్లోకి గరం మసాలా లైట్గా యాడ్ చేసుకోవాలి. రైస్ని మనం కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ని, దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా, సపరేట్ చేసుకున్న దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కలర్ అయితే వస్తుంది. మనమైతే ఏమి కలర్వి యూజ్ చేయలేదన్నమాట. టొమాటో సాస్ కానీ, సోయా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ ఏమి ఉపయోగించలేదు. హోమ్ మేడ్ అయితే ప్రిపేర్ చేసాము. టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఎగ్ రైస్ ప్రిపేర్ చేసినాము. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.